ఏపీడీఐసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పాయింట్స్. ఏపీలో ఏపీడీఐసీ అభివృద్ధి అడుగులు పడుతున్నాయి. చంద్రబాబు, లోకేష్ పరిశ్రమల కల్పనకు పెద్దపీట వేశారు. P4 విధానంతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్మించింది. పరిశ్రమలకు, ఇండస్ట్రియల్ పార్కులకు పెద్దపీట వేయాలని నిర్ణయం. ఏపీడీఐసీ నుండి లోన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 16 లక్షల కోట్లతో వైజాగ్లో MOU చేసుకోవడం జరిగింది. ఏపీడీఐసీకి మంచి రోజులు వచ్చాయి. 2 నెలల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్ణయం మేరకు అభివృద్ధితో ముందుకు. పెండింగ్ బకాయిలపై నోటీసులు ఇచ్చి రికవరీలు చేస్తున్నాం. కూడా ధన్యవాదాలు. అలానే ఏపీఐడిసి అనేది 1960లో రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీలకి కోఆపరేట్ చేయాలని చెప్పేసి, ఫైనాన్షియల్ కోఆపరేషన్ చాలా అవసరం అని చెప్పేసి, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకి బ్యాంకింగ్ సెక్టర్ అప్పట్లో ప్రైవేట్ సెక్టర్లు ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు కూడా అంత కోఆపరేషన్ చేయకపోవటం వల్ల ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి గవర్నమెంట్ నుంచే సపోర్ట్ చేయాలని చెప్పేసి ఏర్పడినటువంటి ఈ ఏపీఐడిసి అంచెలంచెలుగా ఆ రోజుల్లోనే దాదాపుగా 792 కంపెనీస్కి అప్పుడున్నటువంటి స్టార్టింగ్ స్టేజ్లో ముఖ్యంగా గవర్నమెంట్ మీద ఆధారపడే పరిశ్రమలన్నీ కూడా ఉండేవి. అప్పుడు ఉన్నటువంటి అవసరం బట్టి దాదాపుగా 344 crores, అంటే ఇప్పుడు దాదాపుగా 1000 crores వేసుకోవచ్చు. 344 crores ఇప్పుడు వరకు ఏపీఐడిసి నుంచి పరిశ్రమలకి లోన్ల ద్వారా ఇవ్వటం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల 2005 నుంచి ఏపీఐడిసి గ్రోత్ ఆగడం జరిగింది. పూర్తిగా 2005-6 నుంచి స్తంభం చేయటం జరిగింది. అంటే దానికి ఒక కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్లు, బ్యాంకింగ్ సెక్టార్లు చాలా విస్తృతంగా వచ్చేసినాయి. చాలా వరకు ఏదైతే పరిశ్రమల యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా చాలా స్పీడ్గా వాళ్ళకు ఉన్నటువంటి లోన్లు తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల పెద్దగా గవర్నమెంట్ మీద ఫోర్స్ లేకపోవటం, తద్వారా ఇప్పుడు ఏపీఐడిసి మళ్ళీ అప్పుడున్నటువంటి అకౌంట్స్ అన్నీ కూడా పెండింగ్ ఉండటం వల్ల గత ప్రభుత్వాలన్నీ కూడా ఏదైతే అంతకుముందు 2005లో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ అయినప్పుడు కొన్ని కంపెనీలు వాళ్ళకి వెళ్ళి, కొన్ని కంపెనీలు మనకు వచ్చినాయి. దాన్ని కూడా ఈ మధ్య కాలంలోనే ఎండి గారు, తెలంగాణ ఎండి గారు ఇద్దరు కూడా కూర్చొని చర్చలు జరిగినాయి. ఇది ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు కూడా మాట్లాడటం జరిగింది. కొన్ని రెండింటికి మధ్య ఉన్నట్టు కూడా ఇప్పుడే ఒక కంక్లూజన్కి వచ్చాం. అంటే దీన్ని ప్రైవేట్ పార్కుల కంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జిల్లాల వాళ్ళు ఇంట్రెస్ట్గా మాకు ఇన్ని ఎకరాలని చెప్పేసి మేము వస్తే దానికి మేము డెవలప్మెంట్కి ఇచ్చే అమౌంట్ ఏపీఐసి అప్రూవల్ ఇస్తుంది. మేము ఆ డెవలప్మెంట్కి మేము లోన్ ప్రొవైడ్ చేస్తాం. ఆల్రెడీ ఇప్పుడే కదా రీస్టార్ట్ చేస్తాను. అది ఒక 1 or 2 monthsలో పూర్తిగా రీస్టార్ట్ చేసేసి వర్క్లన్నీ పెండింగ్లన్నీ క్లియర్ చేసాం. ప్రజెంట్ ఎప్పటి నుంచో అట్లా పెండింగ్ ఉన్నవన్నీ కూడా క్లియర్ చేసేసుకొని ప్రపోజల్ అంతా రెడీ చేసాం. ఒక 2 monthsలో మా ఎజెండా ఏంటి వాటి మొత్తం కూడా మీకు క్లియర్గా ఇద్దాం ప్లాన్ చేస్తాం. వచ్చాకే ఈ అకౌంట్స్ అనేది క్లియరెన్స్ ఎప్పటి నుంచో ఇది స్తబ్దతగా ఉన్నటువంటి ఏపీఐడిసిని టోటల్గా వర్క్ అంతా క్లియర్ చేసేసాం. ఇప్పుడు మేము ఒక కంపెనీలతోటి 1 or 2 కంపెనీలతోటి చర్చలు చేసుకుని ఇద్దరం కలిసి పూర్తిగా ఒక 1 or 2 monthsలో మరి ఇండస్ట్రియల్ పార్కులకి మేము లోన్లు ఇద్దామని చెప్పేసి ఒక అవగాహనకు వచ్చాం. సిడ్బీ తోటి MOU కాలేదు. ఇంట్రెస్ట్ ఇంకా డిసైడ్ చేస్తున్నాం. దాదాపుగా పాలసీ ఒక 2 monthsలో పూర్తిగా ఒక అవగాహనకు వచ్చేసి ప్రకటిస్తాం. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్కులకి ఇద్దామని చెప్పేసి మొట్టమొదటిగా రీస్టార్ట్ చేయటం కాబట్టి ఇండస్ట్రియల్ పార్కులకి ఇద్దామని చెప్పేసి, అది కూడా ఒక ఏదైతే ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ సెక్టార్ వరకే ఇద్దామని చెప్పేసి ఇండస్ట్రియల్ పార్క్ ప్రైవేటు వాళ్ళు డెవలప్ చేసే ల్యాండ్ వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాం. 175 నియోజకవర్గాలు కాదు, మా దగ్గర ఉన్న ఫండ్స్ని బట్టి కొంత చూసుకొని దాని ద్వారా కొంత చేయాలని చెప్పేసి
దాదాపుగా ఒక 100 దీనికి ఇద్దామని చెప్పేసి. దాదాపుగా పెండింగ్ బకాయిల మీద మేము నోటీసులు ఇవ్వటం, వన్ టైం సెటిల్మెంట్కి తీసుకురావటం, యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ అయినాయి. కొంత రికవరీ స్టేజీలోకి వచ్చినాయి, కొంత యాక్టివ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపుగా మొన్న రీసెంట్గా ఈ 1 yearలో దాదాపుగా ఒక 10 crores కూడా మేము రికవరీ చేయటం జరిగింది ఈ మధ్య కాలంలో, ఈ 1 yearలో. అంతకుముందు స్తబ్దుగా ఒక 10 years పాటు ఏపీఐడిఎస్లో ఉన్నటువంటి ఎవరు అసలుకి ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఏదైతే చంద్రబాబు గారు దీన్ని ఇనిషియల్గా ఇండస్ట్రీలు మొత్తం డెవలప్ చేయాలని చెప్పేసి, ఏదైతే ఇప్పుడున్నటువంటి బాకీలు కూడా వన్ టైం సెటిల్మెంట్ కూడా పిలిపించేసి మాట్లాడి దాన్ని సెటిల్ చేస్తున్నాం. ఏది పట్టించుకోకుండా ఏపీఐడిసి అనేది పక్కన పడేయటం జరిగింది. ఈ ఇండస్ట్రీల్లో కేవలం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి ఇండస్ట్రియల్గా ఏ రకమైన ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది, పరిశ్రమలు ఈ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పరిశ్రమల స్థాపనకి, పరిశ్రమలు పెట్టుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పిస్తూ ఏపీఐఐసి కానీ ఏపీఐడిసి కానీ వారికి ఉన్నటువంటి ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా తీర్చాలని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రియల్ పార్కులు అనేది డెవలప్ చేయాలని చెప్పేసి, ఆ ఇండస్ట్రియల్ పార్కులకి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి P4 విధానం ద్వారా ప్రైవేట్ సెక్టారు, ప్రైవేటు అట్లా గవర్నమెంటు కలిసి చేయాలని చెప్పేసి ఒక విధానం కూడా తీసుకురావడం జరిగింది. ఈ 175 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీ. కానీ ఏపీఐడిసి కూడా ఇప్పటి నుంచో కూడా మరి ఇది స్తబ్దుగా ఉన్నటువంటి ఏపీఐడిసిని కూడా మా అందరిని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మమ్మల్ని అందరూ కూడా చైర్మన్గా అట్లానే డైరెక్టర్లుగా కూడా 5గురిని నియమించి దీన్ని యాక్టివ్ చేయాలి. దీని ద్వారా కూడా మరి ఎంఎస్ఎంఈ వాళ్ళ ద్వారా కూడా మరి దీనికి ఎంతో కొంత పరిశ్రమలకి మేము చేయూతనియాలని చెప్పేసి మేము కూడా ఇప్పుడు మా ఎండి గారు అయినటువంటి రఘునాథ్ గారు కూడా ప్రోత్సాహంతో ఏదైతే ఓల్డ్ అకౌంట్స్ ఉన్నాయో అన్నీ క్లియర్ చేసేసి దాదాపుగా 2021, 2020 దాకా అప్డేట్ చేయడం జరిగింది. దీన్ని కూడా ఇప్పుడున్నటువంటి ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ మేము కూడా ఏపీఐడిసి నుంచి లోన్లు ప్రొవైడ్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ రోజున యాక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ఇది తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీఐడిసి, టిఎస్ఐడిసి 2 కలిసి ఉన్నటువంటి పరిశ్రమ భవనం కూడా ఒకటి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఉంది. కొన్ని మరి రాష్ట్రం విభజనలో అప్పుడు కొన్ని యాక్టివిటీస్ ఇంకా పూర్తిగా జరగకపోవడం వల్ల అక్కడ పరిశ్రమల భవనం కూడా తెలంగాణ రాష్ట్రానికి, యాక్టివిటీస్ అక్కడి నుంచి మేజర్గా వచ్చేసి రిజిస్టర్ ఆఫీస్ అక్కడ ఉంది, యాక్టివిటీస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఇక్కడ పూర్తిగా షిఫ్ట్ చేసి ఏపీఐడిసిని పూర్తిగా ఇప్పుడు గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కూడా ఇక్కడి నుంచి యాక్టివిటీస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ రోజున ఇక్కడ యాక్టివిటీస్ పూర్తిగా స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి అనుకూలంగా మేము కూడా పరిశ్రమలకి ఈ ఇండస్ట్రియల్ పార్కులకి కూడా మేము మరి ఏదో ఒకటి ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి మేము కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీని అందరికి కూడా ముఖ్య కారణం ఏంటంటే పరిశ్రమలు డెవలప్ చేయాలి, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలని చెప్పేసి దృఢ నిశ్చయితో ఉన్నారు ముఖ్యమంత్రి గారు. దాని అందరుగా సేదోడు వాదోడుగా ఇటువంటి ఏపీఐడిసి కానీ ఏపీఐసి కానీ అన్నీ కూడా యాక్టివిటీ చేయడం జరిగిందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలానే మా అందరిని కూడా మరి నేను చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ నియమించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రానికి పరిశ్రమలు హబ్బుగా తయారు చేస్తున్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల ఉద్యోగాలు ఇప్పుడు దాదాపుగా మనం చూస్తే జరిగినటువంటి మరి వైజాగ్లో జరిగిన సమ్మిట్లో దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు చెప్పి పరిశ్రమలకి మరి ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. అలానే 16 ఏదైతే ఎజెండాలో కనుక చెప్పినటువంటి 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎజెండాలో చెప్పిన విధంగా దాదాపుగా మన ఎంఓయూల ద్వారానే మన వచ్చిన పరిశ్రమల ద్వారానే 16 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి మరి మీ అందరం కూడా ఏదైతే మాట చెప్పామో మాటకి
పరిపూర్ణంగా 1.5 ఇయర్లోనే ఆ 16 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ రోజున రెడీ చేసే విధానం చూస్తే పరిశ్రమలు కానీ అభివృద్ధి కానీ ఏదా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ రోజున సీఎం గారు తీసుకున్నటువంటి చర్యలకి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి చూస్తున్నటువంటి అంశం. అట్లానే ఏపీఐడిసి కూడా మంచి రోజు వచ్చినాయి. చక్కగా ఏపీఐడిసి ద్వారా మరి ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తోడ్పాటుగా మేము కూడా వస్తున్నాం కాబట్టి అందరికి కూడా మరి ఈ ఏపీఐడిసి ద్వారా అన్ని పరిశ్రమలకు కానీ ఏదైతే రేపు పెట్టుకునే మరి ఇండస్ట్రియల్ పార్కులు కూడా మేము కూడా మరి డ్రోన్లు ఇవ్వడానికి సంసిద్ధం అవుతున్నాం. అట్లానే సిడ్బీ ద్వారా కూడా మొన్న చర్చలు జరిగినాయి. తద్వారా మేము కూడా ఇద్దరం కలిసి మరి ఎలా ఇద్దామనేసి ఒక ప్రపోజల్కి వచ్చాం. త్వరలో అది కూడా ప్రకటిస్తామని చెప్పేసి సభకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.